నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏసీబీ దాడులతో ఉలిక్కిపడిన మదనపల్లె రామసముద్రం పోలీస్ స్టేషన్లోని ఓ లారీ విడుదల విషయమై లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ మదనపల్లె రూరల్ సీఐ వైసీపీ పార్టీ జిల్లా విభాగంలో పదవులు పొందిన వారు పార్టీ బలోపేతానికి పనిచేయండి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ విజ్ఞప్తి నిసార్ అహ్మద్ ను సన్మానించిన పార్టీలో పదవులు పొందిన నాయకులు రామసముద్రం పోలీస్ స్టేషన్లోని ఓ లారీ విడుదల విషయంపై లంచం తీసుకుంటూ ఎస్ఐ మదనపల్లె రూరల్ సీఐ ఏసీబీకి చిక్కారు వివరాల్లోకి వెళితే ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసిన పోలీసులు దాన్ని విడుదల చేసేందుకు ₹1,00,000 లంచం అడగడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం లంచం తీసుకుంటూ ఉన్న ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారిస్తున్నారు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంకు చెందిన ఎస్ఐ వెంకట సుబ్బయ్య వారం రోజుల క్రితం ఇదే మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతికి కారణమైన లారీని సీజ్ చేశారు కేసు పూర్తిగా కట్టాక లారీని రిలీజ్ చేసేందుకు ఎస్ఐ వెంకట సుబ్బయ్య లారీ యజమానిని ₹1,00,000 లంచం దాకా లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు తిరుపతి ఏసీబీ డీఎస్పీ జేఎస్సీ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు క్రమంలో ఏసీబీ అధికారులు గురువారం రామసముద్రం చేరుకుని ఎస్ఐపై వల వేశారు ₹70,000 లంచం డబ్బులు తీసుకుని రామసముద్రంలోని పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్న బాధితులు ఎస్ఐని అక్కడికి పిలిపించారు ఎస్ఐ వెంకట సుబ్బయ్యకు బాధితులు ₹70,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సుమారు 3 గంటల పాటు ఎస్ఐని విచారించిన ఏసీబీ అధికారులు అతన్ని రామసముద్రం పోలీస్ స్టేషన్ కి తరలించారు ఎస్ఐ మదనపల్లి రూరల్ సీఐ రమేష్ ప్రమేయం ఉందని ఆరోపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు విచారణలో ఎస్ఐ సీఐ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు పంచితో వచ్చింది PS పరిధిలో 23rd ఒక కేసు రిజిస్టర్ అయింది యాక్సిడెంట్ కేసు లారీ బైక్ 2-వీలర్ యాక్సిడెంట్ 2-వీలర్లో ఉన్న ఇద్దరు చనిపోయారు అది కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ సో ఏదైతే క్రైమ్ లారీ ఉందో
ఆ లారీ విడుదల చేయడానికి లారీ ఓనర్ దగ్గర నుంచి ఎస్ఐ గారు సిఏ గారు 70,000 డిమాండ్ చేసినట్లు తెలిసింది. 70,000 డిమాండ్ చేశారు. సో అందుకని కంప్లైంట్ ఏసీబీ కడప వాళ్ళని అప్రోచ్ అయ్యారు. సో సబ్సిక్వెంట్గా ఈరోజు ఎస్ఐ గారిని ఈ నియర్ బై పెట్రోల్ బంక్లో 200గా పట్టుకోవడం జరిగింది. 70,000 రికవర్ కూడా అయింది. మేడం లారీ ఓనర్ పేరు మనోజ్. కడప మేడం, తిరుపతి కేసు కడప అండి. కడప జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ కడపకి ఇన్ఛార్జ్ తిరుపతి డిఎస్పీ గారు కాబట్టి అడిషనల్ ఎస్పీ తిరుపతి అండి. ఏసీపీ విమల్ కుమార్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ అండి. సబ్సిక్వెంట్గా ఏమున్నాయనేది వెరిఫై చేస్తాం. ఇన్స్పెక్టర్ కూడా ప్రైవేట్ బంక్ అతనికి పెట్రోల్ బంక్ అతనికి ఏమన్నా సంబంధం ఉంటుందా? వెరిఫై చేస్తున్నామండి. అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది కూడా వెరిఫై చేస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు కేసులో ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ ఇద్దరిని అవునండి. ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. 70,000 ఇద్దరు ఇన్వాల్వ్ అండి. ఎవిడెన్స్ తీసుకుంది ఒకరినైనా ఎవిడెన్స్. వైసీపీ పార్టీ జిల్లా విభాగంలో పదవులు పొందిన వారు పార్టీ బలోపేతానికి పనిచేయాలని మదనపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీలో పదవులు పొందిన వారు నిస్సార్ అహ్మద్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులుగా నియమితులైన పాల్ చంద్రశేఖర్, మదనపల్లి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులుగా నియమింపబడ్డ మహమ్మద్ యానిస్, మదనపల్లె నియోజకవర్గ ఎస్టీ విభాగ అధ్యక్షులుగా నియమింపబడ్డ ఈశ్వర్ నాయక్, మదనపల్లె నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా నియమింపబడ్డ నూర్ మొహిద్దీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరుతున్నారు. జాతిపిత గాంధీని హతమార్చిన గాడ్సే భావజాలమే నేడు గద్దర్పై విషం చిమ్ముతుందని పీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతిని వీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమంలో వీసీకే పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముత్యాల మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దపాలెం రవిశంకర్లతో పాటు బాస్ మరియు వీసీకే నాయకులు నీరుగట్టి రమణ, చాట్ల బయ్యన్న, వై చిన్న, వై గంగాధర్, మిసాల గంగులు, నర్సి, క్రాంతి, ఇర్ఫాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద గద్దర్ స్మృతి స్తూపం, గద్దర్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ గద్దర్ ఒక వ్యక్తి కాదని భారత సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సమానత్వాన్ని సాధించడం కోసం వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న గొప్ప భావజాలానికి కొనసాగింపేనని చెప్పారు. గద్దర్ ప్రజల మనిషి అని, ప్రజా యుద్ధనౌకగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం పొందారని, ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డు గద్దర్ కాలికోటికి కూడా సరిపోతుందని చెప్పారు. బండి సంజయ్ గాంధీని హతమార్చిన గాడ్సే భావజాలానికి వారసుడని, అందుకే ఆయన గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, బండి సంజయ్ అనుసరించే భావజాలానికి భారతదేశంలో మనుగడ ఉండబోదని, అది కాల గర్భంలో కలిసిపోవడం ఖాయమని చెప్పారు. ప్రజా యుద్ధనౌక గద్దరన్న గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. ఈ సందర్భంగా గద్దరన్న యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గద్దరన్న ఉన్నత విద్యావంతుడై ఆయన ప్రభుత్వ ఉద్యోగం పొంది కూడా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజలు పడుతున్నటువంటి బాధలు, వేదన, ప్రజలు అనుభవిస్తున్నటువంటి హింసను ప్రతిఘటిస్తూ ఆయన తన పాట ద్వారా, తన మాట ద్వారా, తన ఆట ద్వారా ఈ ప్రజా బాహుళ్యాన్ని చైతన్యపరచడానికి
జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగధనుడు గద్దరన్న గారు. బండి సంజయ్ నీలాగా గుట్కాలు అమ్ముకొని పైకి వచ్చిన వాడు కాదు గద్దరన్న. ఆయన బీటెక్ చేశాడు, ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు, అన్ని త్యాగం చేసి ఆయన ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేశాడు. నువ్వేం చేశావు? గుట్కాలు అమ్మావు, అనేక కేసుల్లో నేరస్తుడిగా ఉన్నావు, ప్రజల్ని హింసించావు, ప్రజలను చంపేటటువంటి భావజాలం వైపు పోయావు. ఈరోజు దాన్ని రాజకీయాలకు అడ్డం పెట్టి దేవుణ్ణి మతాన్ని అడ్డపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గుడివి నువ్వు సమాజంలో ఎవరు అడిగారు గద్దరన్నకు పద్మశ్రీ ఇమ్మని? ఎవరు అడగలేదుగా. ఎందుకు నువ్వు నోరు పారేసుకున్నావు? గద్దరన్నకు మీరేంది ఇచ్చేది? మనువాదులు. ఆయనకు ప్రజాయుద్ధనవ కానీ ఈ ప్రపంచమే ఆయనకు గొప్ప ఘనమైన బిరుదు ఇచ్చింది. ఖచ్చితంగా బండి సంజయ్ ఏదైతే గద్దరన్న మీద చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వెంటనే ఉపసంహరించుకోవాలి. నీకు నిజంగానే సిగ్గు ఉంటే, ఎందుకంటే మోడీ గారు చనిపోయినప్పుడు సంతాప సందేశాన్ని పంపారు, అమిత్ షా గారు సంతాప సందేశాన్ని పంపారు గద్దరన్నని కీర్తిస్తూ. మరి అలాంటి మా పార్టీలోనే నువ్వు ఉండి మీ నాయకుడు ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారికి భిన్నంగా, మీ నాయకుడు అమిత్ షా గారికి భిన్నంగా, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి భిన్నంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడడానికి, ఎంత నీకు నిస్సిగ్గుగా మాట్లాడడానికి ధైర్యం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ, ఖచ్చితంగా బండి సంజయ్ రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి. లేకపోతే నిన్ను దేశంలో తిరగనీయకుండా చేయడానికి బహుజన సమాజం, అంబేద్కరిస్టులు, ప్రగతిశీల శక్తులు అందరూ సన్నద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరోసారి గద్దరన్నకి హృదయపూర్వకంగా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాం. జై గద్దరన్న. అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా చెరబండరాజు, జాషువా ఇలాంటి వ్యక్తులు పుస్తకాలు చదివి ప్రేరేపితులై, అదేవిధంగా ఏదైతే దళిత పీడిత వర్గాలు ఉన్నారో వాళ్ళ సమస్యల పట్ల ఆయన గలమెత్తి పాట పాడి గజ్జెకెట్టి ఎగిరేవాడు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమని ఆయన బ్రతికినంత కాలం కూడా ఆయన జీవితం త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో పీటీఎం శివప్రసాద్ గారి ఆహ్వానం మేరకు మదనపల్లి, అదేవిధంగా మదనపల్లి, తిరుపతి, గుంటూరు, అదేవిధంగా విజయవాడ, అమలాపురం లాంటి ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలకి గద్దరన్న గారు రావడం జరిగింది. గద్దరన్న గారు వచ్చి భారత రాజ్యాంగం పైన రాజ్యాంగ రక్షణ సభ అని, అదేవిధంగా రాజ్యాంగ రక్షణ బేరీ అని, అదేవిధంగా దేశ రక్షణ సభ అని, ఇలాంటి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సమస్యల పట్ల, అదేవిధంగా ఎస్సీ యాక్ట్కు ప్రమాదం జరిగినప్పుడు ఎస్సీ పరిరక్షణ సభ అని అనేక కార్యక్రమాలకు ఆయన వచ్చి అనేక మంది యువతకి ప్రేరేపితం చేయడం జరిగింది. అదే కార్యక్రమాల్లో యువతలారా మేరుకోండి, మీరు గ్రామాలకు వెళ్ళండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పేసి ఆయన సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గద్దర్ అనే ఒక వ్యక్తి ఆయన ప్రజా యుద్ధ నౌక. ఆయన వచ్చేసి భారతదేశ మూల సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపుగా జరుగుతున్నటువంటి సామాజిక ఉద్యమాలకు ఆయన కొనసాగింపని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన వచ్చేసి తన జాతికి, నా జాతి మనుషులుగా గుర్తింపు పొందేంత వరకు కూడా నేను నా తిరుగుబాటు గానాన్ని కొనసాగిస్తాను, నా తర్వాత నా అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేటువంటి గొప్ప ప్రజాయుద్ధ నాయక గద్దరన్న గారు. ఆయనకు మరొకసారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ జై భీమ్, జై భారత్. రాగమెవరు తీసెదరు ఆ జీరమైన గంధలో జీవమెవరు పోసెదరు ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరు మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరమైన గొంతులో జీవమెవరు పోసెదరు తిరిగిన ఆడోలకు తిరుమాలను ఎవరు కట్టుకుందరో అలిగిన గొంగడి గొంతను ఎవరు అలుముకుందరో ఆ చిన్నబోయిన చేతి కర్రతో ఆ చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. విద్యార్థులు చదువుతో పాటు వ్యాపార అంశాలపై అవగాహన పొందాలని స్వేచ్ఛ
ఎన్జీఓ అధ్యక్షురాలు యశోధర తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు సృష్టి డిగ్రీ కళాశాల బెంగళూరు వారి ఆధ్వర్యంలో స్టార్టప్ ఎట్ క్యాంపస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి, బెంగళూరులోని సృష్టి డిగ్రీ కళాశాల నిర్వాహకులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులు వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వారి సొంత ఆలోచనలతో నూతన ఒరవడితో వ్యాపారాలు ప్రారంభించవచ్చని చెప్పారు. నా పేరు రాఘవేంద్ర అనేసి, నేను సృష్టి డిగ్రీ కాలేజ్ బెంగళూరు నుంచి వచ్చాను. నేను వచ్చిన రీజన్ ఏమంటే ఈరోజు మేము ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి స్టార్టప్ అట్ క్యాంపస్ అనమాట. సో ఆ స్టార్టప్ అట్ క్యాంపస్ అంటే ఇట్స్ స్టార్టింగ్ మొదలుపెట్టేది, కొత్తగా చేసేది అనమాట. సో మీలో స్టూడెంట్స్ మీలో కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటుంది. మేము ఫ్యూచర్లో బిజినెస్ చేయాలి, మేము ఫ్యూచర్లో ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని ఒక ఐడియాస్ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత మేము మెంటర్షిప్ ఇస్తామన్నమాట. మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకుంటే మేము మెంటర్షిప్ ఇస్తాము. తర్వాత ఆఫ్లైన్ ఈవెంట్ ఉంటుంది, దాంట్లో మీరు వీసీస్ అంతా వస్తారు. వాటిలో మీ ఐడియాస్ని మీరు ప్రజెంట్ చేసి, సో ఇఫ్ యూ ప్రజెంట్ వెల్ యువర్ ఐడియా, మీకు ఐడియా సెలెక్ట్ అయ్యి విన్ అవుతే ఒక 25,000 వరకు వినే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ దొరుకుతుంది. విన్ అవ్వలేదన్నా పర్లేదు. అండ్ యూ విల్ లర్న్ సంథింగ్. మీకు ఒక సాఫ్ట్ స్కిల్స్, ఎలా సాఫ్ట్ స్కిల్స్ గురించి మీరు నేర్చుకుంటారు. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి నేర్చుకుంటారు. సో మెనీ మీకు అక్కడ చాలా లాభాలు ఉన్నాయన్నమాట. సో ఇట్స్ అ ఫ్రీ ప్రోగ్రామ్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు జాయిన్. థ్యాంక్ యూ సో మచ్. స్వేచ్ఛ ఆర్గనైజేషన్లో మేము న్యూట్రిషన్ వాల్యూస్ మీద వర్క్ చేస్తున్నాం. ఫార్మర్ కమ్యూనిటీతో ప్లస్ మనం సొసైటీలో ఉండే జబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఆ జబ్బులకు ఏ విధంగా మనం రూపుమాపాలనే ఉద్దేశంతో మా ఎన్జిఓ వర్క్ చేస్తుంది. కాబట్టి ఎన్జిఓ నుంచి నేను ఈరోజు పిల్లలకు ఏ విధంగా తీసుకోవాలి, ఆహారం ఏ విధంగా తీసుకుంటే మీకు జబ్బులు రావు, మీ స్ట్రెస్ లెవెల్స్ సరిగ్గా లేవు. ఎందుకు స్ట్రెస్ లెవెల్స్ సరిగ్గా లేవు అంటే మీరు తీసుకునే ఆహారం సరిగ్గా లేదు కాబట్టి మీ బాడీ పనిచేయడం లేదు. కనీసం కూర్చొని ఒక 3 hours కంటిన్యూస్గా చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆడపిల్లలు. ప్లస్ ఆడపిల్లలే రేపటి భావి భారత పౌరులను తయారు చేస్తారు. కానీ అదే ఆడపిల్ల చాలా నిరుత్సాహంగా, అసలు శక్తిహీనంగా ఉన్నారు. వాళ్ళనందరినీ మంచిగా అమ్మాయిలు రేపు భావి భారత పౌరులను ఇవ్వాలని, మంచి న్యూట్రిషన్ తీసుకోమని సలహాలు, సూచనలు మా ఎన్జిఓ నుంచి ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటాయి. ఏ మదనపల్లి కాదు, ఎక్కడి నుంచి అయినా మీ ఆరోగ్య సమస్యలకు మా ఎన్జిఓకి ఫోన్ చేయండి. మేము ఉచిత సలహాలు ఇస్తాము. 9440217488తో ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాం. మదనపల్లి రూరల్ మండలం దేవతానగర్ నందు వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత సప్తలింగేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, శ్రీ శక్తి సప్త కన్యకల దేవస్థానం నందు రజతోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఆలయంలో కలిసారాధన, గణపతి హోమం, రుద్రహోమం, దుర్గా హోమం, లక్ష్మీనారాయణ హోమం, లలిత సహస్రనామ కుంకుమార్చన, ప్రధాన కలిసారాధనలు, చండీ హోమం నిర్వహించారు. మాకం శ్రీరాములు, నరేంద్ర, రవి, విశ్వతరెడ్డి, బద్రీనాథ్, నాగరాజు తదితరుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. సంబంధిత క్లేశబాధ నివారణ ద్వారా భక్తిపూర్వక శాశ్వత మనశ్శాంతరణ ద్వారా మమ ఉత్తరోత్తర మహదేశ్వర్య చండిగా పరదేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్య దేవ్యాః దేవత నాయకీ శ్రీ సృష్టి స్థితి లయ కారిణీ బ్రహ్మ
మా మొట్టమొదటిగా ఈ పూలక్షతులు ఉన్నాయి కదా, గణపతిని ప్రార్థన చేసుకుని పూలక్షతుల్ని ఆ భగవాను భక్తాదులకు నమస్కారము. ఈ శ్రీ సప్తకన్యకల దేవస్థానము దేవతానగర్ సిటిఎం రోడ్ నందు 25 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవము జరుపుతున్నాము. చండీ యాగము, కుంభాభిషేకము, గంగ పూజ, గోమాత పూజ అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము. ఖచ్చితంగా భక్తాదులందరూ వచ్చి విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించినారు. 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా లోక కళ్యాణార్థం నవచండీ పారాయణం, నవచండీ హోమం, విశేష పూజలు గత 3 రోజులుగా జరుగుతోంది. భక్తాదులందరూ ఈరోజు చండీ హోమం జరుగుతున్న సందర్భంలో వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుచున్నాను. మదనపల్లె పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసవి సుప్రభాతంతో ప్రారంభమై పూజలు, అభిషేకాలు, హోమాలు, పూర్ణాహుతి, మంగళహారతితో కార్యక్రమం ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాద వినియోగాలు ఉంటుంది. భక్తులందరూ మన ఆర్యవైశ్యులందరూ దేవి ఆత్మార్పణ దినోత్సవ ఆహ్వానం ఈరోజు అత్యద్భుతంగా 31/1/2025 శుక్రవారం రోజు అద్భుతంగా దేదీప్యమానాలతో చాలా బాగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు మనకు ఈ రోజు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే భాగంగా ఈరోజు చాలా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రప్రథమంగా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి పెనుగొండకు పోయి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇది ప్రమాదం అన్నమాట. ఆర్యవైశ్యులకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చి ఈరోజు ఆర్యవైశ్యులను గుర్తించి ఈ ప్రభుత్వం మంచి మహోన్నతమైన ఈ కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి, పెద్దలకు అందరికీ కూడా, గవర్నమెంట్ వారందరికీ, కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పుర ప్రజలు 12 గంటలకు పూర్ణాహుతి ఉంటుంది కాబట్టి 12 గంటలకు అందరూ వచ్చి అందరినీ ఆశీర్వదించి అమ్మవారి కృపకు కటాక్షులై
మీరందరూ తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి మాత. ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారు ఆమె రక్తము యొక్క జరగకుండా హింస జరగకుండా ఆరవేశ్యులు నశింపచేయకుండా ఆమె ఆత్మార్పణ చేసుకుంటూ మన కోసము ఆమె త్యాగం చేసి మనకు శక్తినిచ్చి ఆమె అంతరార్థమయ్యే సమయానికి ఆమెను విశ్వరూప సందర్శనాన్ని కోరినటువంటి భక్తులకు మనకు ఆమె విశ్వరూప దర్శనం ఇచ్చి ఆమె శక్తి ఏమి అని చెబుతూ మనకు ఒక 5 ఉపదేశాలు ఇచ్చింది. ఏమని? మంచిని ప్రోత్సహించమని, వ్యాపార అభివృద్ధి చేసుకోమని, రాజకీయ కాంక్ష వద్దు అని, హింస వద్దు అని ఆమె మనకు చెబుతూ పుణ్యకార్యాలు చేసే అవకాశాన్ని, వ్యాపారాభివృద్ధిని మనకు వరంగా ప్రసాదిస్తూ మనల్ని, మన వంశస్థుల్ని, 102 గోత్రీకుల్ని ముందరికి నడిపించిన ఆ మహాతల్లికి మనము శిరస్సు ఉంచి ఆమెకు నమస్కరిస్తాం. ఎందుకంటే ఆమె ఆ రోజు హింసా మార్గాన్ని వద్దు అని చెబుతూ మనకు మంచి ఉపదేశం అయితే చేస్తూ సంఘానికి 10 రకాలుగా మనము తోడ్పాడిచ్చి వాళ్లను అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి మన ఆరవేశను ముఖ్యంగా సంపాదించుకుంటే దాంట్లో పుణ్యాన్నే కాకుండా సంపదను కూడా పంచుతూ 10 మందికి పంచుతూ ఎదిగినటువంటి మనకు ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ తల్లికి మనమందరం మనఃపూర్వకంగా ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. అంద్రేనివా కాలువ సామర్థ్యాన్ని పెంచాలని, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కీలక ప్రాజెక్టుగా ఉన్న అంద్రేనివా సృజన స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, అంద్రేనివా కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కుల నీటికి పెంచి అంద్రేనివా కాలువకు సామంతర కాలువ తీసుకుని రావాలని కోరారు. మదనపల్లి ప్రజల దాహర్తిని తీర్చేందుకు నిర్మించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మదనపల్లి అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి అత్యంత ఉపయోగకరంగా ఉండేది నీళ్లకు సంబంధించి సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ అంద్రేనివా కాలువ. దీనిపైన ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా ఇంతవరకు సరైనటువంటి ఫండింగ్ ఇచ్చి దాన్ని పూర్తిగా రైతులకి అదేవిధంగా మదనపల్లి టౌన్లో ఉండే ప్రజలకి ఇతర ప్రజలకి తాగునీళ్ళ కోసం ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని సిపిఐ భావిస్తామని దానికోసం ఈ నెల 3వ తేదీ నాడు మదనపల్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మానించుకోవడం జరిగింది. కాబట్టి రైతులు ప్రజలందరూ కూడా అంద్రేనివా కాలువ సాధన కోసం కలిసి రావాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతాంగం ఈ సమస్య మీద సీరియస్గా కదిలి రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనము పోరాటం చేయకుండా ప్రభుత్వాలు మారినా కూడా ఏమాత్రం దీని గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదు. 26 టీఎంసీలు అదేవిధంగా 5 నీళ్లకు సంబంధించి స్టోరేజ్ ట్యాంకులు, ముఖ్యంగా తాగునీటికి సంబంధించి చిప్పలి ట్యాంకు, ఇవి అన్నిటికి సంబంధించి కూడా ఇది ఉపయోగపడేటువంటి కాలువ కాబట్టి వెంటనే ప్రభుత్వం కదిలి దీన్ని చేసేట్టుగా చర్య తీసుకోవాలని పోరాటంలో అందరూ కలిసి కావాలని కోరుతున్నాం. మదనపల్లి దాహార్తిని తీర్చడానికి అంద్రేనివా ప్రాజెక్టు పూర్తి అయినా కానీ కాలువలు వెడల్పు పెంచాలని, అట్లాగే అంద్రేనివా కేటాయించినటువంటి 26 టీఎంసీలు కాదు వీటికి 30 టీఎంసీలు కావాలని, నికర జలాలు కావాలని, మిగులు జలాల మీద ఆధారపడి అంద్రేనివా ప్రాజెక్టు గాలేరి, నగరి, గండికోటి ఈ ప్రాజెక్టులన్నీ మిగులు జలాల మీదే ఆధారపడి కట్టినటువంటి ప్రాజెక్టులు. ఈరోజు ఎండలు విపరీతమైనటువంటి ఎండలు జనవరి నుంచినే స్టార్ట్ అయినాయి. నీటి ఎద్దడి తీవ్రంగా ఇప్పటికే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో పట్టణ ప్రజలు నీటిని డబ్బులు ఇచ్చి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా తమ చేసినటువంటి కూలి డబ్బులు సగానికి పైపెచ్చు
మరి ట్యాంకర్కు డబ్బులు పెట్టి కొనే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నీటి శుద్ధి కర్మాగారాన్ని చిప్పిలి గుట్టపైన అమర్చడం జరిగింది. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 20 సంవత్సరాలు పైబడింది. అట్లాగే సిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించారు, కానీ వాటిని ఉపయోగంలోకి తీసుకురాకుండా ఇసుక దందాలు చేసేటువంటి ఇసుక బకాసూరులకు వదిలేయడం జరిగింది. వాటికి ఆనకట్ట కట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా మేము వస్తానే పూర్తి చేస్తాం, హంద్రీనివా తెచ్చింది మేమే, చేసేది మేమే అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఎక్కడ పోయారో ఏమయ్యారో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. కాబట్టి సాగునీరు తాగునీరు అందివ్వడానికి హంద్రీనివా కాలువను సమాంతర కాలువను పూర్తి చేసి ఇటు మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలకు రైతాంగానికి పేద తాగునీటికి సమస్య రాకుండా చూడాలని ఈరోజు ఈ నెల 3వ తేదీన చేపట్టినటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి, రైతులకు, కార్మికులకు, కవులకు, కళాకారులకు, మేధావులకు అప్పీల్ చేస్తున్నాం. 4 దశాబ్దాలు పూర్తవుతున్నా ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఓట్ల రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఈ ప్రాంతంలో రాయలసీమ కరువు జిల్లాలు వర్షాధార పంటలపైన ఉన్న రైతులు వీళ్ళ దాహార్తిని తీర్చడానికి, వ్యవసాయ భూములకి సాగునీరు ఇవ్వడానికి ఒక మహోన్నతమైనటువంటి పెద్ద ప్రాజెక్టు హంద్రీనివాని తీసుకొచ్చి 4 దశాబ్దాలు పూర్తవుతున్నా ఈ రోజుకి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి పాలకుల్లో ఉంది. మేము సిపిఐ పార్టీగా పాలక వర్గాలను డిమాండ్ చేసేది ఏమంటే, మీరు ఇచ్చినటువంటి హంద్రీనివా కాలువ సామర్థ్యం సరిపోదు, దాన్ని వెడల్పు చేయాలి, సమాంతర కాలువలను తీసుకురావాలి, ఈ హంద్రీనివాకి 10 టీఎంసీల నీటిని కేటాయించాలనేసి సిపిఐ పార్టీగా ఈ నెల 3వ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాన్ని నిర్వహించబోతున్నాం. అదేవిధంగా మదనపల్లి దాహార్తిని తీర్చడానికి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ను కూడా నిర్మించడం జరిగింది. దాదాపు 2 దశాబ్దాల కాలం గడుస్తున్న మిషనరీస్ కోట్ల రూపాయలు పెట్టి మిషనరీస్ తీసుకొచ్చి అమర్చినప్పటికీ కూడా అవి కూడా నిరుపయోగంగా ఉంది. కేవలం మరవ పనులు మాత్రమే పూర్తిగానటువంటి పరిస్థితి. ఒక 15 కోట్ల రూపాయలు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ గాన బడ్జెట్ కేటాయిస్తే మదనపల్లి ప్రజలకి త్రాగునీరు అందుతుందనేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఒక్క కార్యాచరణ కూడా ఏ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నాలు చేయలేదు. కాబట్టి సిపిఐ పార్టీగా మేము ఈ నెల 3వ తేదీన మహాధర్నా చేయబోతున్నాం. ఈ మహాధర్నాకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలందరూ కలిసి రావాలని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏసీబీ దాడులతో ఉలిక్కిపడిన మదనపల్లి రామసముద్రం పోలీస్ స్టేషన్లోని ఓ లారీ విడుదల విషయమై లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ మదనపల్లి రూరల్ సిఐ. వైసీపీ పార్టీ జిల్లా విభాగంలో పదవులు పొందిన వారు పార్టీ బలోపేతానికి పనిచేయండి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ విజ్ఞప్తి. నిసార్ అహ్మద్ ను సన్మానించిన పార్టీలో పదవులు పొందిన నాయకులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.